Welcome once again for this Sunday service. I wanted to bring greetings in Jesus' precious name. ప్రియులారా, ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో, ఈ ప్రభు దినపు ఆరాధనలో స్వాగతం పలుకుతున్నాం. ప్రియులారా, ప్రభు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. పోయిన వారము మనము యేసు ప్రభు జీవం కలిగిన వాడు, ఆయన మనందరికీ జీవం ఇవ్వడానికి వచ్చాడు అనే విషయంలో ఒక 2-3 వచనాలు మనం గమనించుకున్నాం. Last week we have meditated, we have studied that Jesus is life and he came to give us life. Then we meditated few verses here and there. Opposite word for life is death. God doesn't want you and me to die. God doesn't want you and me to be perished. ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ప్రియులారా, ఆ జీవం అనే మాటకు విరుద్ధ పదము మరణం. కాబట్టి నువ్వు నేను మనం మరణించడము దేవుని చిత్తం కాదు. మనం అందరం బ్రతికి జీవించి, అది పరలోకంలో కానివ్వండి, అది భూలోకంలో కానివ్వండి, మనం జీవించడమే దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క చిత్తము, ఆయనకు ఇష్టం అన్నమాట. Once again we will read that verse, John's Gospel chapter 10 verse 10. Then we will proceed today with 2-3 references అండి. ఈరోజు మరలా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే మనం ఈ యొక్క వాక్యాన్ని పట్టుకుని కొద్దిగా ముందుకు కొనసాగుదాం ప్రియులారా. John's Gospel chapter 10 verse 10. Richie, you should read in English. The thief does not come to Loudly. The thief does not come to expect to steal and to kill and to destroy. I have come that they may have life. I have come that they may have life. And that they may have it more abundantly. That they may have it more abundantly. Telugu. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులరా, పోయిన వారం మనం ఇదే టెక్స్ట్ మీద మనం చదువుకున్నాము. ఇక్కడ జీవము, మరణము. మరణం అనే మాట క్రైస్తవులమైన మనకి అంత తగదు ప్రియులరా. మనము జీవం గురించే మాట్లాడాలి, మనం జీవం గురించే ధ్యానించాలా. జీవం అనేది అది ఎంతో ఆశీర్వాదకరం. ఒక వాక్యంలో రాయబడ్డది, మరణించిన వారు నిన్ను స్తుతించలేరు, సమాధులలో ఉన్నవారు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించలేరు. బైబిల్ says, it's written in one verse, all the dead cannot remember you, Lord. People, those who have gone to Sheol or graveyard, they cannot praise you, Lord. They cannot thank you, Lord. They cannot worship you, Lord. That's what Bible is telling. So therefore, as long we are alive, మనం బ్రతికినన్ని రోజులు we can worship the Lord and we can enjoy that particular life God has given to us. మనం బ్రతికినన్ని రోజులు ప్రియులారా, ఆ జీవంను మనం అనుభవిస్తూ మనం సంతోషిస్తుండాలి. God wants you and me to have a life, eternal life. One is a heavenly life, second is earthly life. ప్రియులారా, మనమందరము 2 జీవాలు కలిగి ఉండాలనేది దేవుని చిత్తమండి. ఒకటి, పరలోకంలో మనం ఉన్నన్ని రోజులు, ఉన్నన్ని యుగయుగముల వరకు ఆయనతో పాటు మనం జీవిస్తూ ఉంటాము. రెండవది, భూమి మీద మనం బ్రతికినన్ని రోజులు మనం జీవిస్తూ ఉంటాము. సో అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయం. ప్రియులారా, త్వరగా చనిపోవడము, సిక్ కావడము, లేకపోతే మరణం కోరుకోవడము అది తగదు ప్రియులారా. మరణించి ఒక వ్యక్తి ఏం సాధించలేడు. A man cannot achieve anything when he wants to die, when he dies, but he can do many things when that person is alive. ఆ వ్యక్తి బతుకుండంగానే, ఆ వ్యక్తి జీవంతో ఉండంగానే అతడు దేవుని కొరకు ఏదైనా చేయగలిగి అతడు జీవించగలుగుతాడు. అందుకనే ఈ ప్రాణం అనేది చాలా ముఖ్యం. దేవుడు మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. దేవుడే ఆ జీవము. యేసయ్య మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. యేసయ్యే ఆ జీవము.
యోహాను సువార్త 14:6 మనం చదువుకున్నాం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. Jesus said, I am the way, I am the truth, and I am the life. No one can come to Father except through me. You see, Jesus is emphasizing about life. ఆయన జీవం గురించి, చనిపోవడం గురించి ఆయన మాట్లాడట్లేదు ప్రియులారా. మరణం గురించి యేసుక్రీస్తు చాలా తక్కువ మాట్లాడాడు. Jesus spoke very less about the death. Jesus spoke very less about eternal damnation. నిత్య నరకం గురించి యేసు ప్రభు చాలా తక్కువ మాట్లాడాడు. బట్ he spoke about life more and many times. ఆయన జీవం గురించి, మనం బ్రతకాలనే విషయం గురించి ఆయన ఎన్నోసార్లు ప్రస్తావించాడు ప్రియులారా. ఆయన దాని విషయం మీద ఆయన బోధించి ప్రసంగం చేశాడు. సో కాబట్టి మనం ఈ యొక్క లైఫ్, ఈ యొక్క జీవితాన్ని పొందడం అనేది దేవుని నిర్ణయము, దేవుని చిత్తము. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మనము ఆ జీవించాలి అని మనం కోరుకుంటూ ఉండాలి ప్రియులారా. మనం చనిపోవాలని, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ఏదో కష్టాల నుంచి తప్పించుకోవాలని మనం ఎప్పుడైనా ఆలోచించకూడదు ప్రియులారా. We should not think that we can escape all our problems, therefore death is a solution. No, death is not and cannot be a solution. Only life is the solution. Only that Jesus can give that life, and we thank God for that wonderful life. So, యేసుక్రీస్తు మాత్రమే ఆ జీవాన్ని ఇవ్వగలుగుతాడు ప్రియులారా. ఆ జీవం నువ్వు నేను పొందాలనేది ఆయన చిత్తము. మనం చనిపోవడం అనేది దేవుని చిత్తము కాదు. మనం యుగయుగముల వరకు జీవించడము, అది పరలోకం కానివ్వండి, అది భూలోకం కానివ్వండి, బ్రతికి మనం సాధించడమే ఆయన యొక్క నిర్ణయము, ఆయన యొక్క చిత్తము. మనం ఒక వాక్యం తీసుకుందామండి. లూకా సువార్త 19:10 అండి. Luke's Gospel, chapter 19, verse 10. This is what Jesus said to Zacchaeus. Okay. ఒకరు తెలుగులో, ఒకరు ఇంగ్లీష్లో. 19 verse 10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఇంగ్లీష్ లో For the sons of man came to seek and save those who are lost. For the Son of Man came to seeking and saving which was lost. మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. Jesus came to seek and save that which was lost. Now, what is that man lost? మనిషి ఏం నశించాడండి? ఏం నశించుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు అంటే, man lost God in the Garden of Eden. ఏదెను తోటలో మనిషి దేవుని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు మంచి ఫెలోషిప్ ఉన్న ఆ యొక్క మనిషిని దేవుడు తోట నుంచి బయట వేశాడు. Till that time there was a good fellowship between God and Adam and Eve, but the moment he committed sin, God has thrown him out of the garden, and they struggled, and today we see the result of Adam and Eve. We are all suffering, we are all having some or the other problem, we all are sick in one or the other problem, we are all dying one or the other day because of that. But Jesus said, I came to seek and save that which was lost. నేను నశించిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని వెతికి రక్షించటకు నేను వచ్చాను. మనిషి దేవుణ్ణి పోగొట్టుకున్నాడంటుంది. దేవుడు అనుగ్రహించే ఉచితమైన కృపను పోగొట్టుకున్నాడంట. మనిషి దేవునితో ఒక ఫెలోషిప్, ఒక సహవాసాన్ని పోగొట్టుకున్నాడంట. అది ఇప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకో మాట చెప్పాలంటే, మనిషి ఆదాము అవ్వలు ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆ యొక్క మరణాన్ని ఫేస్ చేసుకుంటూ చాలా సఫర్ అవుతున్నారండి. Adam and Eve in the Old Testament time, they suffered a lot with a death. They see many people dying. They see many people are perishing. They see many people are gone from the world. But Jesus came to give us life. Man lost paradise, so Jesus came to give us paradise. Man lost peace of mind. Jesus came to give us peace.
Man lost good health. Jesus came to give us good health. మనిషి మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ప్రియులారా. మనిషి మంచి దీవెనలు పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు వాటన్నిటిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సో కాబట్టి we want to thank Jesus, we want to thank Father, because the wonderful things what they have done in our lives is unimaginable and we cannot even think about it. We need to say thank you for his wonderful creation. John's Gospel chapter 6:51, if you read, here Jesus is speaking again about life. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం మనం గమనిస్తే యేసుక్రీస్తు ఇక్కడ జీవం గురించి మాట్లాడుతూ మీరందరూ జీవం పొందాలా, మీరందరూ జీవం పొందడమే కాకుండా రేపు నిత్య రాజ్యంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క సారాంశము, యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం. చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎప్పుడైనను ఈ ఆహారము భుజించితే, ఎప్పుడైనా ఈ ఆహారమును జీవిస్తే, మరియు ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇచ్చు ఆహారము లోకానికి అది ఆహారం అని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్ లో I am the living bread. I am the living bread which came down from heaven. Which came down from heaven. If anyone eats of this bread, if anyone eats of this bread, he will live forever. He will live forever. If anyone eats this bread, he will live forever. And the bread that shall give is my flesh. And the bread which I am going to give is of my flesh, which I shall give for the life of the world. Which I shall give for the life of the world. Again, Jesus, by shedding his blood, Jesus, by dying on the cross, he has shown his love to the world. యేసు ప్రభు శిలువలో చనిపోక ముందు ప్రియులారా, ఆయన కష్టపడక ముందు ఆయన దేవుని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారముగా యేసుక్రీస్తు ఈ యొక్క సమాధానము లేకపోతే జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా. So he says, I came down that they may have a life, and the bread, I am the living bread, came down from heaven. If anyone eats this bread, he will not die, he will live forever. నేను పరలోకం నుండి వచ్చిన ఆహారము, జీవాహారము. నన్ను భుజించువాడు ఎన్నటికీ చావడు. నన్ను భుజించిన వాడు ఒకళ్ళు చనిపోయినా అతడు మరలా బ్రతుకుతాడు, మరలా లేస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. Satan came to kill us. Satan came to destroy us. Satan came to do all kind of demolition in our lives. But Jesus did not come to destroy us. యేసుక్రీస్తు ప్రియులారా, ఆయన నాశనం చేయడానికి రాలేదు, ఆయన జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సో కాబట్టి మనందరము ఆ యొక్క జీవాన్ని పొందాలనేది దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క చిత్తము ప్రియులారా. ఆ జీవం కొరకు మనం ఆశిద్దాము. మనందరం ఆ జీవం కొరకే మనము జీవిస్తాం. అది భూమి మీదే కానీ, అది ఆకాశం ఉంది కానీ, దేవుడిచ్చు ఆ యొక్క జీవము చాలా విలువగలదు. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకి ఈ లోకంలో పరలోకంలో ఏది కానీ ఉండదంట ప్రియులరా. అయినంత వరకు మనము ఈ లోకంలో ఉండంగానే యేసుక్రీస్తును విశ్వసించి ఆ జీవాన్ని పొందడానికి మనము ప్రయత్నం చేద్దాం ప్రియులరా. ఇక్కడ 3 విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోవాలనుకుంటున్నానండి. యేసుక్రీస్తు అంటాడు, నన్ను భుజించువాడు జీవం కలిగి ఉంటాడు. He will live forever. He who eats my flesh, he who drinks my blood, he will live forever. Secondly, he who believes in Jesus Christ, యేసుక్రీస్తును విశ్వసించిన వారు, యేసుక్రీస్తును నమ్మిన వారు, వాళ్ళు ఎల్లకాలము జీవిస్తూ ఉంటారు. Thirdly, he who follows Jesus Christ and obeys his word, they will live forever and ever. యేసు ప్రభువును విశ్వసించి
ఆయన ఆజ్ఞల అనుసారంగా నడుచుకున్న వారు వాళ్ళు కానీ జీవిస్తారు. ఆయన మాటలు విన్నవారు జీవిస్తారు. ఆయన మాటలకు లోబడ్డవారు జీవిస్తారు. ఆయన శరీరమును తిన్నవారు జీవిస్తారు. ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు జీవిస్తారు. యేసు ప్రభు సమస్తానికి ఆయన జీవమై ఉన్నాడు. ఈజ్ ద లైఫ్ అండ్ పర్ఫెక్ట్లీ హీ వాంట్స్ టు గివ్ దట్ లైఫ్ టు ఆల్ ఆఫ్ us. మనందరికీ ఆయన ఆ జీవాన్ని ఇవ్వ కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనం ఆ జీవాన్ని పొందడానికి మనం కానీ ప్రయత్నం చేద్దాం. జీసస్ సెడ్, జాన్స్ గాస్పెల్ 11:25, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చదువుకుందామండి. John 11:25 and 26. Yes, Telugu and English. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఇక్కడ చూశారా, నా యందు విశ్వాసం ఉంచువాడు. అక్కడ అంటాడు నా జీవాహారము నేనే, ఈ ఆహారం భుజించువాడు జీవము కలిగిన వాడు. ఇక్కడ అంటాడు నేనే పునరుత్థానమును జీవమును ఇన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చావడు, ఒకవేళ చనిపోయినా అతడు బ్రతుకును. ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు జీవం, అక్కడ ఆయన శరీరం తింటే మనకు జీవం. ఏంటయ్యా శరీరం అంటే ప్రియులారా, యేసు ప్రభు యొక్క ప్రభురాత్రి బల్లాడి. Jesus said, if you eat my flesh, you will live. What is Jesus' flesh? Today we can make that as a communion. Every Sunday we take. If we take that, Bible says we have a life. If we don't take the Lord's communion, we don't have life. It is something, somebody is inviting us for dinner. When you refuse to go for dinner, he will call somebody else and give that dinner to other person. But we will be rejected. Same thing. God wants you and me to come and have a fellowship with him, have a dinner with him. He said, if you eat my flesh, you will live forever. And you will never die. Even if you die, you will rise again from the dead. You will live forever. There is one more verse, it says, you can turn with me, John's Gospel 8:51. John's Gospel 8:51. Here, Jesus said about another thing. Okay, English? I will tell you the truth. Yeah. Anyone who obeys my teaching will never die. Anyone who obeys my teaching will never die. నా వాక్యమును విశ్వసించువాడు ఎన్నటికి చావడు, ఎన్నటికి జీవిస్తాడు. ఇక్కడ చూడండి, వాక్యమును విశ్వసించేవారు జీవిస్తారంట. వాక్యం చదివేవారు, వాక్యానుసారంగా నడిచేవారు వాళ్ళందరూ జీవిస్తారంట. ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం అంటాడు నా మాటలే జీవం కలిగినాయి. 17:17 అంటాడు ప్రియులారా, నా మాటలే జీవం కలిగినాయి. మై వర్డ్స్ ఆర్ లైఫ్. John 17:17. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 17, యోహాను సువార్త 17:17. కరెక్ట్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఇంకొక ప్లేస్ లో నీ వాక్యమే జీవము. ఇక్కడ నీ వాక్యమే సత్యం అయితే అక్కడ నీ వాక్యమే జీవం. సో యువర్ వర్డ్ ఈస్ లైఫ్, యువర్ వర్డ్ ఈస్ లైట్. యువర్ వర్డ్ ఈస్ లైఫ్ అండ్ యువర్ వర్డ్ ఈస్ లైట్. దట్స్ వాట్ జీసస్ సెడ్. Psalm 105 verse 10, I believe. 119 verse 105. 119 verse 105. కీర్తనలు 119వ అధ్యాయము
105వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎస్, Your word is a lamp to my feet your word is a lamp to my feet and a light to my path. and light to my path. So here it's Bible says our God's word is like a torchlight. God's word is like a street light. You take a torchlight and put your torch, because the next step where you need to put, you know. ఒక టార్చ్ లైట్ తీసుకుని కూడా వచ్చి నెక్స్ట్ అడుగు మనం ఎక్కడ వేస్తామో ఎలా వేస్తామో అది వేసుకుని మనం నడిచినప్పుడు మనకు తెలుసు. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ స్ట్రీట్ లైట్. నా త్రోవకు వెలుగు. స్ట్రీట్ లైట్, త్రోవకు వెలుగు. We see in the street light, in street you have many lights. People walk in that light. They don't stumble. ఈ యొక్క వీధులలో ఆ వెలుగు ఉండడం వల్ల ప్రజలంతా నడుచుకుంటూ పోతుంటారు ప్రియులరా. వాళ్ళకి ఎలాంటి అపాయం రాదు, ఎలాంటి నష్టము కలగదు. ఎందుకంటే వాళ్ళు చూడగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు సీ. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైట్. And when we walk according to that word, when we walk according to His teachings, that itself is our life. I don't want to die. I don't want any of us to die. If I ask you personally, you're asking, do you want to die? So we will say, no, I don't want to die. I want to live for glory of God. Whether it's a physical world or whether it is a heavenly world, I want to live and I want to glorify God all the days of my life. Whatever I do, I want to do for the glory of God. నేను బ్రతికినా, నేను చనిపోయినా, నేను దేవుని కొరకే, దేవుని మహిమార్థం కొరకే నేను చేయాలి అని ఈరోజు ఆ రోజుల్లో ప్రియుల దేవుని యొక్క ప్రజలు అన్న మాటను మనం గమనిస్తాం. సో కాబట్టి లెట్ us hope for that life. ఆ జీవం కొరకు మనము వేచి ఉందము. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. Jesus said, I am the truth, I am the life and I am the way. Not only Jesus Christ is the way to heaven, not only Jesus Christ is the truth to be followed, Bible says Jesus Christ also is life. Everyone who follows that life will live forever and ever. ఆ జీవాన్ని వెంబడించేవారు, ఆ జీవాన్ని యేసయ్యను వెంబడించేవారు వాళ్ళు యుగ యుగం వరకు జీవిస్తారు. I don't want any of us to any of us to be confused. మనము నాయన ప్రియులరా కన్ఫ్యూజ్ కావడము దేవుని చిత్తం కాదు. మనం అందరం వివరంగా దేవుని వాక్యం తెలుసుకోవాలనేది దేవుని యొక్క నిర్ణయం, దేవుని చిత్తం. సో కాబట్టి we want to live. We will live for the glory of God. We will not attempt to commit suicide. We will not neglect our life. We will not do the things whatever we like. When we do whatever things we like, we may not live. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తే మనం బ్రతకకపోవచ్చు, మనం జీవించకపోవచ్చు ప్రియుడా. But when we do whatever Jesus said, so we will have a life. We will have a life. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తే మనకు వెలుగు ఉంటుంది. అంతేకాకుండా మనకి జీవం కూడా ఉంటుంది. అది యేసుక్రీస్తులో మాత్రమే దొరకడానికి సాధ్యం. లైట్, లైఫ్, దిస్ ఆర్ ఆల్ ఇన్సపరేటబుల్ వర్డ్స్. వెలుగు, జీవము అనేది ప్రియులరా ఒకటికొకటి విడదీయని పదాలు. If I have life, I have everything. When I don't have life, I can do nothing. నాకు జీవం ఉంటేనే నేను సమస్తం చేయగలుగుతాను ప్రియురా. ఆ కొద్దిగా జీవం లేకపోతే, ఆ యొక్క జీవం లేకపోతే మనం చనిపోతాము. మనం ఈ లోకంలో ఏది చేసినా కానీ అది మన వెంబడి రాదు. We value this life, we value these organs, we value this human health. We argue the way God created us.
వి మే థింక్, మనం అనుకోవచ్చు ఓకే మనల్ని మా తల్లిదండ్రులు పుట్టించారు అని. బట్ యాక్చువల్గా దాని వెనుక ఉండి సమస్తం నడిపించింది యెహోవానే. యెహోవా దేవుడే మనందరినీ ఈ రోజు వరకు ఇలా సృష్టించి ఇంతవరకు నడిపించి ఇంతవరకు మనకు సాయం చేసేవాడు. కాబట్టి మనం దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అండ్ వి నీడ్ టు సే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గాడ్ హెస్ డన్. నాయనా, నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తాను. నాకు ఇచ్చిన ఆ జీవమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యాజ్ ఐ టోల్డ్ లాస్ట్ వీక్, ఐ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ దిస్ లైఫ్ ఆఫ్టర్ మై సర్జరీ. నాకు ప్రియులరా ఈ హృదయ చికిత్స బైపాస్ సర్జరీ అయిన తర్వాత జీవితం యొక్క విలువ నాకు అంతకంతకు బాగా తెలిసిపోయింది. అండ్ ఐ రియలీ వాల్యూ దిస్ లైఫ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నాకు ఆపరేషన్ అయిన తర్వాత ఈ జీవితం యొక్క విలువను నేను తెలుసుకుని దాని తర్వాత ప్రియులరా ఈ జీవితం యొక్క ఇంపార్టెన్స్ను నేను గమనించి నేను ముందుకు కొనసాగుతున్నాను. గాడ్ ఈజ్ లైఫ్, ఈజ్ లైఫ్. ఏ దేవుడు యేసుక్రీస్తు వెలుగై ఉన్నారు, వాళ్ళు జీవమై ఉన్నారు. ఆయన వెంబడించువారు, ఆయన నమ్మేవారికి అదే జీవాన్ని యేసు ప్రభు ఇస్తాడు. Those who trust in him, those who follow him, Bible says Jesus Christ will give that life to them and God will give them grace. Please turn with me John 6:68. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం ఒకసారి చదువుకుందామండి. Peter is telling Jesus, okay, what is the reply? సీమోను పేతురు ప్రభువా మేము ఎవని యొద్దకు వెళుదుము, నీ దగ్గరనే నిత్య జీవపు గల మాటలు కలవు. Yes. This is the bread which come down from the heaven. This is the bread which come down from heaven. Not as your fathers ate the manna. Okay. Or the dead. He who eats this bread will live forever. John's Gospel chapter 6 verse 68. 68. Now also we have to come to believe and know that you are the Christ, the Son of living God. But the Simon Peter answered him, Lord, to whom shall we go? Lord, whom shall we go? You have the words of eternal life. Yeah, you have the words of eternal life. Peter said, Jesus, where should I go? Where should we go? You have the words of eternal life. నిత్య జీవపు గల మాటలు నీ యొద్ద ఉన్నాయి ప్రభువా. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలా ప్రభువా? Jesus said, if you eat this flesh and if you drink this blood, you will have eternal life. Many people offended. They said, how to eat his flesh, how to drink his blood. The Bible says they all ran away. They went away from Jesus Christ. Then Jesus asked Peter, do you also want to go? Peter said, no Lord, you have the eternal words. Where can we go? ప్రభువా, నువ్వు జీవం కలిగిన వాడు, నీ యొక్క జీవ మాటలు ఉన్నాయి. నేను విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలో ప్రభువా? మేము ఎక్కడికి వెళ్ళము, నీ కొరకే జీవిస్తాము. సో లైఫ్ ఈజ్ సో ప్రెషియస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జీవితం అనేది, ప్రాణం అనేది చాలా విలువగలదండి. We don't try to commit suicide. We don't attempt to do things which are not appropriate. మనము ఏదో ఒకటి చెయ్యాలా అనుకుంటే అది కుదరదండి. We need to give ourselves to Jesus Christ and receive that life. ఆ యొక్క జీవితాన్ని మనం పొందాలంటే మనల్ని మనం యేసయ్య దగ్గర సమర్పించుకోవాలి, ఆయన కొరకు జీవించాలి. సో he came not to destroy us. ఆయన మనం నాశనం చేయడానికి రాలేదు ప్రియులారా. ఇన్ఫ్యాక్ట్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ us life. యేసు ప్రభు మనకు జీవాన్ని ఇవ్వడానికి. మే గాడ్ హెల్ప్ us, మే గాడ్ గివ్ us that eternal life that we may also possess that heaven and spend time more and more in His presence. ఆమేన్. ఆమేన్. దేవుడు యొక్క జీవితాన్ని,
ఈ యొక్క ప్రాణాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మనందరికీ దేవుడు ఆ యొక్క కృపను అనుగ్రహించి ఆయన కొరకు మనం యుగయుగం వరకు జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఆమేన్. My wife will pray, then afterwards we'll go for communion. Amen, Lord. Yes, Father. Amen. మేము నాయన మంచి మరి నాయన మీ నిమిత్తంలో మీ భాషలో పెంచుతున్నారో ప్రభుత్వం చివరి వరకు నాయన మేము యథార్థంగా మీలో జీవించుకుంటూ భాగం అందరికీ అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు ప్రార్థిస్తూ Amen. 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 మనం ప్రభు రాత్రి బలలో పాలు పొందుకుందాం ప్రియులరా. Let us participate in the communion as just now we saw Jesus said, if you eat my flesh and drink my blood, then you will have eternal life. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు, వాడిలో వాడికి జీవము ఉంటుందంట. Let us pray. Father, we once again thank you for the body of Jesus Christ which was broken for many, and including myself and my family members, all the people, those who trust and follow you, Father. We request you, Lord, bless this bread and help us that we may eat and live for your glory. ప్రభువా, మేము నీ కొరకు తిని జీవించలాగున ఈ రొట్టెను నీ శరీరంలో భావిస్తూ మేము నీతో పాలు పొందుకుంటుండగా మీ సన్నిధి మాపై కుమరించి మీరు దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 Every Sunday we will be participating in the communion. Those who are watching live, if you are not able to take communion, prepare a bread, prepare a wine exactly after the service, after the message. You can also participate by taking bread and wine which was prepared by you or with your family members. Shall we say thank you, Lord? Father, we thank you for this bread, Father, which was broken for me, and which is, Lord, that life is given for me, and we thank you so much, Father. Thank you, Jesus. You died for me, Father. I love you. In Jesus' precious name we pray, Father. Amen. 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 ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను పట్టుకుని, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి వారు చనిపోయింది. తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు శరీరం ద్వారా, ఆయన గాయాల ద్వారా మాకు స్వస్థత కలిగితే, ఆయన చిందించిన రక్తం ద్వారా మా పాపాలు క్షమించబడ్డాయి ప్రభువా. కాబట్టి మేము తిని త్రాగి ఆ నూతన నిబంధనలో ప్రవేశించుటకు మాకు సాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Shall we have a final prayer with a benediction? దయగల ప్రభువా, జీవాధిపతి, మాకు జీవమిచ్చువాడా, స్తోత్రాలు, వందనాలు. మీ ప్రణాళిక ఎంత గొప్పది మాకు.
మీ ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి మా ప్రభు, ఊహించలేము. ఊహకందని లోకంలో ఉన్నవాడో ప్రభు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. గ్రేటెస్ట్ ఫాదర్, వి థ్యాంక్ యూ. యువర్ ప్లాన్స్ అండ్ యువర్ ఐడియాస్ ఆర్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. లార్డ్, యువర్ ఐడియాస్ ఆర్ beyond our thinking of. Thank you for choosing us. Thank you, Lord, for writing our names in the book of life. Thank you so much, Father, for, Lord, making us, all of us, to be your children. Help us that as long we live here on earth, we may always seek to live, Father. We don't want to die eternally or physically. We want to live for the glory of God, whether it's in heaven, whether here on earth, Father. నాయన, మనం చనిపోవడం అనేది మా తలంపులు కావు నాయన. మేబీ వాస్తవానికి ఒకరోజు మేము చనిపోతామేమో, కానీ మా మనసులో మాత్రము ఆ తలంపులు ఎప్పుడు ఉండకుండా మేము ఎప్పుడు ఆ జీవంలోనే వెతికెక్కుని మాకు యేసు ప్రభు వచ్చింది మాకు జీవాన్ని ఇవ్వడానికి మాత్రమే. జీసస్ కేమ్ టు గివ్ us life. Satan want to kill us, Father. He's a liar, he's a thief, he's a murderer. But Jesus is a life giver. Jesus is a savior. Jesus is a redeemer. Thank you, Father. Thank you. Help us that all the days of our lives we may live for the glory of God. We may live that life which you wanted to give to us, Father. Bless everyone. We pray for Mukesh. We pray for Richie. We pray for Sunny. We pray for my wife. We pray for everyone who is watching. Bless everyone. If anybody is suffering, please heal them. If anybody is having financial problems, please meet their needs, Father. If anybody is, Lord, having struggle physically, mentally, spiritually, financially, please deliver all of them. ప్రతి ఒక్కళ్ళని నాయన స్వస్థపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మీరు సాయం చేయండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి మాకు. Bless everyone who are watching, especially this live, afterwards the recording message. You let the word of God penetrate into their hearts. ఈ దేవుని వాక్యము వాళ్ళ హృదయాలలో అది చుచ్చుకొని పోవటకు నువ్వు సాయించు. We know your word is like a seed of ours. మాకు తెలుసయ్యా నీ వాక్యం అనేది విత్తనం లాంటిది ప్రభు. When we sow the seed, Lord will come bring forth the big plant and tree of ours. మేము చిన్న విత్తనం నాయన విత్తినప్పుడు అది ఒక నాయన మొక్కగా, ఒక చెట్టుగా అది పెరుగుతుంది. కాబట్టి Lord, help us that we may continue to do that. Bless even our country, bless our nation, bless all the people in the world, bless our Prime Minister Modi, bless our Chief Minister KCR, Jagan Mohan Reddy, bless all the CMs of every state, bless every leader of every country. Let them take proper decisions. You take away this corona from this face of the earth, Lord. Let your healing come, O Lord. Already we believe that already you have started healing people, Lord. Already, Lord, we heard, Lord, this virus is almost going, and we believe that it will go, Father, because you came to give us life. The virus came to destroy us, Father. And we know always life is greater than death, O Father. సాతాను చంపడానికి వచ్చాడు, కానీ యేసయ్య మీరు మాకు జీవం ఇవ్వడానికి ఇచ్చారు. మరణానికంటే జీవము ఎంతో ఉన్నతమైనది, ఎంతో బలం కలదని మేము నమ్ముచున్నాం ప్రభు. ఆ జీవితాన్ని నాకు మా అందరికీ దయచేయండి. థ్యాంక్ యూ ప్రభు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' precious name we pray, Father. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైన గాక. ఆమేన్.
Can we say loudly Amen? Amen. Amen. Praise the Lord. Praise the Lord. అందరికీ వందనాలు. God bless you. Praise the Lord. And God willing, we'll meet on Thursday.